మేము అధికారంలోకి వస్తే అది ఫ్రీ, మేము అధికారంలోకి వస్తే ఇది ఫ్రీ. ఇక రోడ్లన్నీ కూడా మస్తు చేస్తాం. ఇక శివాజీ సినిమా లెక్క మార్చేస్తా. పేదల ఇండ్లు కూల్చేసి బిల్డింగ్లు మొత్తం కట్టిస్తా. మీరు అన్ననా అనుండ్రి అంతే. ఇక మరి అరసేకండ్ ఆలస్యం కాకుండా మీ దగ్గరకు వస్తా. ఇగో గిట్లా లీడర్లు మైక్ పట్టుకుంటే దంచుడే దంచుడబ్బా. అయితే ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానా అంటే, బీహార్ రాష్ట్రంలో ఒక ఫ్రీ పథకం పెట్టిర్రు. మరి ఆ పథకం ఏందో, ఆ పంచాయతీ ఏందో చూడాలంటే వాడితే చూడాలి కదా. నడురు మళ్ళా. ఎలక్షన్ల ముంగట ప్రజలకు వరాల జల్లు కురిపించిండుల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు. మన తెలంగాణలో అమలైతున్నది కదా 200 యూనిట్ల ఉచిత కరెంటు. అచ్చం ఇదే లెక్కన బీహార్లో గుట 125 యూనిట్ల వరకు కరెంటు ఇస్తామని చెప్పిండు. ఇచ్చంతరం ఏందంటే మోడీ సారుతోని అంటుకొని ఉన్న సారుకు ఎన్ని దినాలు యాదికే రాలేదు. ఇంకా 4 వద్దులైతే ఎలక్షన్లు రాబోతున్నాయి అని చెప్పి బుగులు పుట్టుకున్నట్టున్నది దెబ్బకు సారుకు. అందుకే ఉచిత కరెంటు అని చెప్పి ప్రకటించిండు. రేపు బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంకెన్ని హామీలు ఇస్తాడో ఏమో.